ప్రస్తుతం చాలా మనం కలవడం జరిగింది. అన్న కూడా సినిమా తీస్తున్నారు, మీరు తిరగడంతో హీరోగా నటిస్తారు హీరోగా నటిస్తారు కాబట్టి ఒకసారి అన్న కూడా పరిచయం చేసుకున్నాం. మన జాతరలో కూడా వచ్చి మనం కలవడం జరిగింది. ఇప్పుడు జాతర ప్రేమ్ కుమార్ సార్తో పాటు ఆ టీం మొత్తం కూడా ఇక్కడ హీరో గారు మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చూసుకుందాం. ఏ మూవీ చేయబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది, ఆ మూవీ సిద్ధాంతాలు ఏమైంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఏం పేరు? సత్య వినుగొండ. సత్య వినుగొండ. ఇప్పుడు మనం చూసుకోవచ్చు అంటే జాతీయ రత్నాలకు ఎట్లా మన జోగిపేటలో మంచి పేరు వచ్చిందో అదేవిధంగా ఈ మూవీ కూడా ఆ విధంగా ఉంది. ఇది పల్లెటూరు మూవీ మరియు మాకు తెలిసింది కాబట్టి ఆ విధంగా ఎట్లా ఉండబోతుంది, ఈ మూవీలో ఎలాంటి సీన్లు ఉన్నాయి, ఏ విధంగా ఉండబోతుంది. అల్దానికి అల్దం నీవే బుజ్జమ్మ, గుండెనే గుంజేసావే బుజ్జమ్మ. మూవీ నేమ్ వాషింగ్టన్ సుందర్. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మాస్, యాక్షన్తో కూడుకున్న సినిమా. అంతర్లీనంగా చిన్న మెసేజ్ కూడా ఉంటుంది బ్యాక్డ్రాప్. సరదాగా అందరూ చూడదగిన సినిమా అన్నమాట. సైలెన్సర్ ఇక్కడ మా జోగిపేట చేశారన్నా, జోగిపేట సరౌండింగ్స్ అన్ని చాలా ఎక్కువ చేశాను. ఇక్కడ ఒక మూవీలో ఎక్కువ శాతం 80% ఇక్కడే షూటింగ్ చేశాను. జోగిపేట, సంగారెడ్డి, పటాన్ చెరువు, ఉమ్మడి జిల్లాలో చేశాను. అంటే ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయాలి? మూవీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దగ్గరికి వచ్చేసింది. తొందరలో ఈ నెలలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టి తొందరలో సినిమాని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. అంటే ఎట్లా ఉండదు అంటే ఇప్పుడు ఈ మూవీలో ఏం అంటే సీన్లు ఏముంటాయి? ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఫుల్ కామెడీ. ఇందులో మంచి యాక్టర్స్ అందరూ నటించారు. నరేన్ గారు, తర్వాత మురళీధర్ గారు, బలగం సంజయ్, సమ్మిడి గాంధీ, ఇలా రాకెట్ రాఘవ, చాలామంది, ఛత్రపతి శేఖర్ గారు అందరూ చేశారు. హీరోయిన్ ముంబై అమ్మాయి, ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి, అనుశ్రీ సీతలపట్టి. లవ్ ఉంటుంది. హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది, విలేజ్లో జరుగుతూ ఉంటుంది కథ. హైదరాబాద్లో, విలేజ్లో విలేజ్. ఓహో దేవకి దేవకి గుచ్చిన వెజుండని నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి విలేజ్ ఇలా రన్ అవుతుంది అనమాట. ఈ వాషింగ్టన్ సుందర్ ఎవరు, అసలు ఈ ఊరు ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు అనేది కథ. అంటే మొత్తం అంటే అదే కదా పేరు, ఆ పేరు మీద తిరిగే సీన్. అవును, అంతే కదా. అంటే ఈ సీన్లో మనం కీలక పాత్ర అంటే ఇప్పుడు మీకేమి పూర్తి ప్రజల్లో మెయిన్ లీడ్ రోల్ హీరోగా చేస్తాను. వాషింగ్టన్ సుందర్ అనే టైటిల్ పాత్ర పోషిస్తున్నాను. చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో ఊరు వదిలిపెట్టి పారిపోయిన కుర్రోడు తిరిగి మరి మనలా ఈ ఊరు ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు అనేది ఈ వాషింగ్టన్ సుందర్ కథ. ఫుల్ ఎంటర్టైన్మెంట్, సరదాగా సాగిపోతుంది.
అంటే దాని వెనకాల ఏదో అర్థం కాదు, ఏదో ఉంటుంది అది అంటే లవ్ అర్థమా? అదే అది మీరు చెప్పేది సీన్ అది మనం ఇంకా థియేటర్లోనే చూడాలి. అదే అంటే అప్పుడే చెప్పారు కదా అన్ని మీరు. కొట్ట నవ్వుతుంటే చాలునే ఒక క్షణమే ముగింపులేనే ఊహి మేరీ దిల్ కీ సనం తుజసే. అంటే ఇప్పుడు మరి ఈ ప్రాంతంలో మీరు తీసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అది చాలా బాగుంది, ఫుల్ కోఆపరేట్ చేశారు. తర్వాత మా ప్రేమ్ కుమార్ సార్ కానీ, తర్వాత అంజనా సార్ కానీ అందరూ నా పక్కనే ఉండి అన్ని లొకేషన్లు పర్పస్ కానీ అన్ని ఎవ్రీథింగ్ మంచిగా కోఆపరేట్ చేశారు, బాగుంది. ఇంతకుముందు ప్రేమ్ కుమార్ అంటే మాకు గుర్తొచ్చింది, జగిపేట జాతిరత్నాలు అని సినిమా తీసింది మధ్యాహ్నం కదా, బాగా చేసింది. జాతిరత్న అంటే జగిపేట ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే ఇవ్వలేదు, జాతిరత్నాలు విలేజ్ అని చెప్తున్నారు, ఆ విధంగా వచ్చింది. అంటే మీ మూవీ కూడా అలా వెళ్ళాలి పబ్లిక్లో, మళ్ళీ ఇంకా బాగుండాలి. అంటే మీరు మీ పాత్రను చూసి పబ్లిక్ కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ మెయిన్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ చూపించాం కాబట్టి అది కరెక్ట్ ఉంటే 100% మనం విజయం సాధిస్తాం. తప్పకుండా ఆడియన్స్ కావాల్సిన ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది. వాళ్ళు పెట్టే 100 రూపీస్ 150 రూపీస్ అస్సలు వేస్ట్ అవ్వదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆల్దానికి అల్దం నీవే బుజ్జమ్మ, గుండెనే గుంజేసావే బుజ్జమ్మ. సరదాగా వచ్చి చూసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అంత బాగుంటుంది. మన ఫైట్స్ ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ కూడా కొంతమంది కోరుకుంటున్నారు. ఫైట్స్ ఉన్నాయి, 4 ఫైట్స్ ఉన్నాయి, 3 సాంగ్స్ ఉన్నాయి, అన్నీ బాగుంటాయి. బుజ్జమ్మ బుజ్జమ్మ గోరెంటాకు గొల్లు మన్నాదే బుజ్జమ్మ బుజ్జమ్మ బుజ్జమ్మ. ఆల్దానికి అల్దం నీవే బుజ్జమ్మ, గుండెనే గుంజేసావే బుజ్జమ్మ. మరి ఈ ప్రాంతంలో మీరు తిరిగినప్పుడు ఇక్కడ ప్రాంతంలో ఫైట్స్ ఏమైనా చూపించారా? చేసాము, ఇక్కడ కొంత అడవిలో షూటింగ్ చేసాము, అక్కడ ఒక మంచి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాము. తర్వాత పటాన్ చెరువు, సంగారెడ్డి ఆ ప్లేసెస్లో కొన్ని చేసాము. సాంగ్స్ ఏమో రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియో, అంజనీ ఫిల్మ్ స్టూడియో, ఇట్లా కొన్నిట్లో చేశాము. ఓవరాల్గా మూవీ కంప్లీట్ అయిపోయింది. తొందరలోనే టీజర్ లాంచ్ ఫంక్షన్ చేద్దాం అనుకుంటాం. అదే ఎక్కడ ఉంటుంది టీజర్? అది మనం హైదరాబాద్లోనే చేస్తాం, జోగిపేటలో కూడా ఫంక్షన్ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ప్రేమ్ సార్ ఉన్నారు కాబట్టి మీరు కూడా అదే కోరుతాం అనుకుంటున్నాం. మీరు చెప్పేసి అంటే ఇక్కడ కూడా మా ప్రాంతంలో కూడా చేస్తే, ఎందుకంటే అందరూ తెలవాలని అనుకుంటున్నాం. తప్పకుండా మా ప్రాంతం ఈ జోగిపేటకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ప్రేమ్ సార్ పరిచయం అయిన కాడ నుండి 7 years నుంచి దగ్గరగా నేను ఇక్కడికి వస్తూ కూర్చునే ఉంటాను. నా సొంత ఊరి కంటే కూడా ఇక్కడికి ఎక్కువ వస్తాను. అంటే జోగిపేటలో మీకు నచ్చింది ఏముందన్న? జోగిపేటలో టవరు, క్లాక్ టవరు మా ప్రేమ్ సార్ అంతే. తెలంగాణలో మండు పెండలోన ఇప్పుడు మరి టవర్ సీన్ పెట్టాలి కదా ఒకటి. ఉంది టవర్ సీన్ లేదని మీరు లేదు, టవర్ సీన్ ఉంది. జోగిపేట ఫుల్ ఎస్టాబ్లిష్ అయింది. బ్యాక్ డ్రాప్ పరంగా ఇది వేరే ప్లేస్ లో జరుగుతున్నట్టు ఉంటది, కానీ షూట్ మొత్తం ఇక్కడే చేశాం. అంటే ఇప్పుడు వస్తాను చూసుకుంటే ఓ చరిత్ర, జోగిపేట చరిత్ర చెప్పులు జాతిరత్నాలు బాగా హిట్ అయింది కదా ఈ ఏరియాలో. జాతిరత్నాల మా ప్రేమ్ కుమార్ చాలా పెద్ద మనిషిగా నటించింది. అది చాలా నవ్వచ్చు దాన్ని తీసి చూస్తే, ఏ బాబు ఏం రావాలి అని చెప్పి ప్రేమ్ కుమార్ సార్ మీమ్స్ కూడా ఇప్పటికీ వస్తూనే ఉంటాయి సార్. జోగిపేటలో చాలా మటుకి టవర్ దగ్గర షూట్ చేసాము, చాలా హౌసెస్లో షూట్ చేసాము. చాలా ఎక్కువ పాటు ఇక్కడే ఉంటుంది, చాలా బాగుంటుంది. జోగిపేట గుర్తుపడతారు
అంత బాగా తీసాం. జాతిరత్నాల కంటే కూడా ఎక్కువ తీసాం. అంత హిట్ అవ్వాలని కోరుకుంటాం. అంటే మేము మా తరపున మేము ఇంకా పబ్లిసిటీ చేస్తాం కాబట్టి మీరు కూడా ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి నచ్చే విధంగా ఇంకేమన్నా పొరపాటు ఇప్పుడు ఇదే రిలీజ్ కాలేదు కాబట్టి చూసుకోవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. నమస్తే. ఇక్కడ మన ప్రేమ్ కుమార్ సార్ కావచ్చు, అంజయ్ సార్ కావచ్చు, మరి మీకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున కూడా, మా ఛానల్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ పెదవులు చూసి బుజ్జమ్మ 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 గోరింటాకు గొల్లు మన్నాదే బుజ్జమ్మ 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 ఉంగరాల చుట్టూను చూసి బుజ్జోడా 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 ఉంగరాల తిరుగుతూ ఉన్నా బుజ్జోడా 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 అందానికే అందం నీవే బుజ్జమ్మ గుండెనే గుంజేసావే బుజ్జమ్మ హ్యాండ్సమ్ కు అడ్రస్ నీవే బుజ్జోడా మనసునే గిచ్చేసావు బుజ్జోడా. హాయ్, అందరికి నమస్తే. నా పేరు సత్య వినుగొండ, వాషింగ్టన్ సుందర్ మూవీ డైరెక్టర్ కమ్ హీరోని. ఈరోజు నేను మా సినిమా కంప్లీట్ అయిపోయిన సందర్భంగా తొందరలో ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నాము. దాని పర్పస్ జోగిపేట జోగినాథ స్వామివారి టెంపుల్ని దర్శించడం జరిగింది. టెంపుల్ చాలా బాగుంది, దర్శనం మంచిగా జరిగింది. త్వరలో మా మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నాము. ప్రతి ఒక్కరు చూడండి, చూసి మా సినిమాని సక్సెస్ చేయాలని కోరుచుకున్నాను. థ్యాంక్ యూ. అంగునే చూసి బంగారు కనులే పుట్టాయే బుజ్జోడా నీలో ఉన్న సెగలు చూసి నవరసాలు పుట్టాయే. ఒక్కసారి పక్కకు వస్తే నవమాసాలు నిండానే అల్దానికి అల్దం నీవే బుజ్జమ్మ. ఇచ్చేసావుర బుజ్జోడా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి జోగిపేట జోగినాథ్ స్వామి జాతరను పురస్కరించుకొని వాషింగ్టన్ సుందర్ మూవీ డైరెక్టర్ మరియు హీరో సత్య వినుగొండ గారు జోగిపేటకు రావడం జరిగింది. వారిని మరి జోగినాథ్ టెంపుల్కు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వాషింగ్టన్ సుందర్ మూవీ పూర్తయిన సందర్భంలో వారికి మరి అర్చకుల చేత పూజ చేయించడం, ఆ పూజారుల యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ వాషింగ్టన్ సుందర్ మూవీని తప్పకుండా ఆదరించి అభిమానించి థియేటర్లలో త్వరలో విడుదల కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి ఆదరించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమః శివాయ. ఓకే. నీ వాళ్ళు జడ చూసి బుజ్జమ్మ చైన వాళ్ళునే కట్టారే బుజ్జమ్మ. నీ టైమింగ్ చూసి బుజ్జోడా కాలమానాలు పుట్టాయి బుజ్జోడా. ఇటువైపు